హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చానండి. తెలుగు తెరలో యాంకర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగిన తెలుగు అమ్మాయి స్వాతి గారు. సో ఫస్ట్లో ఆడవారి మాటలకు అద్దాల వేరులో ఒక సైడ్ క్యారెక్టర్లో వెంకటేష్ గారిని ఏడిపిస్తూ తన చిలిపి యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్న ఆవిడ అష్టాచమ్మతో హీరోయిన్గా మారి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ అలానే వరుస సినిమాలతో కూడా ఆవిడ బిజీ అయిపోయారు. సో గత కొంతకాలంగా స్వాతి గారు తెలుగు సినిమాకు దూరంగా ఉన్నారు. సో రీసెంట్గా ఆవిడ మాత్రం ఒక ప్రముఖ పెద్ద ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో నిజాలను ఆవిడ బయట పెట్టారు. సినిమాలకు దూరంగా ఉంటూ కాలం చేస్తున్న స్వాతి గారు వికాస్ అనే ఒక వ్యక్తిని అంటే పైలట్ అయిన ఇండోనేషియాలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకోగా ఆ టీవీ ఛానల్లో ఆవిడ స్విమ్ షూట్ వేసుకుని స్విమ్మింగ్ చేయటం హైలైట్గా నిలిచింది. ఇదేంటండి అని అడిగితే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్ వేసుకుని స్విమ్మింగ్ చేయక లంగా ఓని వేసుకుంటారా, లేకపోతే రేమన్ సూటు బూటు వేసుకుంటారా అని ఆవిడ మాట్లాడటం కూడా ఒక ఎంత ఆశ్చర్యంగానే కలిగిస్తుంది. అంతేకాకుండా తన భర్త గురించి తన లైఫ్ స్టైల్ గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు స్వాతి గారు. సో అంతకుముందు ఎప్పుడో గతంలో స్వాతి గారు అంటే ఇలా చెప్పకూడదు, స్వాతి గారు ఏదో వీడియోలో ఉన్నారని అంటే ఒక పోర్న్ వీడియోలో ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అందరూ దాన్ని నమ్మటం కూడా జరిగింది. కానీ దానికి కారణం ఆ అమ్మాయికి పన్ను మీద పన్ను ఉండటం, నాకు పన్ను మీద పన్ను ఉండటం. అంతేగాని అది నేను కాదు, చాలామంది నేనే అనుకున్నారు, కానీ నేను దానికి చాలా బాధపడ్డాను అని చెప్పేసి ఆవిడ ఆ విషయం కూడా బయటపెట్టారు. సో మొత్తంగా చూసుకుంటే స్వాతి గారు సినిమాలకు దూరంగా ఉంటూ ప్రేమించిన వ్యక్తితో ఇండోనేషియాలో తన లైఫ్ స్టైల్ని చాలా లగ్జరీగాను చాలా ఆనందంగాను గడుపుతున్నారని అర్థమైంది. సో తన భర్త గురించి కూడా చెప్తూ తను నాకంటే పరిణితి చెందిన వ్యక్తి, నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ స్వాతి గారి లైఫ్ స్టైల్ అనేది సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా అయింది. అందరూ బాగా ఎగబడి ఆవిడ గురించి తెలుసుకోవాలి, అదేంటో చూద్దాం చెప్పేసి చాలా చూస్తున్నారు. సో అదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.